ఇక ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా ఉన్న రిజ్వీ అలాగే అదే శాఖకు మంత్రిగా ఉన్న జూపల్లి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే కొనసాగుతుందని తెలుస్తోంది. ఇక రిజ్వీ 10 సంవత్సరాల తన పదవి కాలం ఉన్నప్పటికీ కూడా ఆయన పదవి విరమణ తీసుకోవడం ఇంకా సంచలనంగా మారింది. అదే క్రమంలో జూపల్లి కూడా మంత్రిగా తన శాఖలో రిజ్వీ చేసిన ప్రభుత్వానికి చేసిన నష్టంపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కావచ్చు. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి రోజుకొక ఇష్యూ అయితే తెర మీదకి వస్తుంది. ఇదే క్రమంలో మరి తాజాగా రిజ్వీ ఇష్యూ కావచ్చు, తర్వాత అదే క్రమంలో మంత్రి జూపల్లి ప్రభుత్వానికి లేఖ రాయడం కావచ్చు. ప్రభుత్వానికి నష్టం కలిగించే విధంగా రిజ్వీ మరి తన అధికారాలను దుర్వినియోగం చేశాడని చెప్పి ఆరోపణలు చేయడం కావచ్చు. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక ఈ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు రామచంద్ర నాయక్ బీఆర్ఎస్ నాయకులు, సో దేవికి వాసుదేవరావు గారు మరి బీజేపీ నాయకులు ఉన్నారు. సో ముందుగా దీనిపైన కేటీఆర్ అలాగే బీజేపీ నాయకులు లక్ష్మణ్ కూడా ఈ అంశంలో మాట్లాడారు. సో ముందుగా మరి రామచంద్ర నాయక్ గారితో మాట్లాడదాం. రామచంద్ర నాయక్ గారు, వాసుదేవరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. రామచంద్ర నాయక్ గారు, మీ వీడియో ఆఫ్లో ఉంది. వాసుదేవరావు గారు మాట్లాడండి సార్. చెప్పండి సార్, మొత్తానికి ఎక్సైజ్ శాఖలో జరిగిన ఈ పరిణామాలను మనం ఎట్లా చూస్తాము? సో దాంట్లో మీరేం చెప్తారు? అంటే ముందుగా 9 టీవీ ప్రేక్షకులకి, మీకు ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, రిజ్వీ గారి వ్యవహారం కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన కొన్ని మాటలు మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎన్ని ఉన్నాయో దానికి 10 రెట్లు బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులతో చిన్న మధ్య తరగతి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీని మీద అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మేము అధికారంలోకి వస్తే ఒక్కటంటే ఒకటి బెల్ట్ షాపులు ఉండనివ్వము, ఆడపడుచుల యొక్క జీవితాలను నాశనం అవుతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వాటి మీద మేము గట్టి చర్య తీసుకుంటాము, ఒక్క బెల్ట్ షాప్ ఉంచడం చెప్పారు. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బతికింది కేవలం లిక్కర్ దందా మీద, లిక్కర్ ఆదాయం మీదే, లేకపోతే భూములు అమ్ముకోవడం, ఈ రెండు తప్పితే వేరే ఆదాయం మీద దృష్టి పెట్టిన పరిస్థితి లేదు. ఈ రోజున అదే దాన్నే అడ్డంగా పెట్టుకుని దాన్ని ఎన్నికల్లో చెప్పి ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత ప్రజలతో గెలిపించబడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్క బెల్ట్ షాప్ మీద కూడా ఈరోజు నిషేధం కానీ ఆపటం కానీ, ఉల్టా ఎక్సైజ్ అధికారులకి ఏ విధంగానైతే బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్లు పెట్టింది అంతకంటే ఎక్కువ టార్గెట్లు అయ్యి ఈ రోజున సతమతం అయిపోతున్నారు ఈ రోజున ఎక్సైజ్ అధికారులు. ముందుగా దానికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఆదాయం 2014లో ఎక్సైజ్ ఆదాయం ఏదైతే 12,000 కోట్లు 11,000 కోట్లు దాన్ని దాదాపు 40,000 కోట్లు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఇందాడ కూడా చూస్తున్నాం మనం, జూపల్లి కృష్ణారావు ఒక మాట ఈ సందర్భంగా చెప్పింది, దాదాపు 250 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఈ యొక్క రాష్ట్రాన్ని రిజ్వీ గారు చేసిన కొన్ని జాప్యమాలు కావచ్చు, కొన్ని తప్పుడు పనులు కావచ్చు అని చెప్పారు. అంటే ఆదాయం దేని మీద సంపాదిస్తున్నారు? మనుషుల యొక్క, ప్రజల యొక్క జీవితాలను, వాళ్ళ ఆరోగ్యాల మీద నాశనం చేస్తూ వాటి మీద ఆదాయం పోయిందని బాధపడే ఏకైక మంత్రిని నేను ఈ యొక్క జూపల్లి కృష్ణారావునే చూస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా సరే ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా మరి ఈ యొక్క బెల్ట్ షాపుల్ని వెంటనే ఆపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రిజ్వీ గారి విషయానికి వస్తే ఎంత విడ్డూరం అంటే, ఇదే ప్రభుత్వం ఎన్నికలలో బీఆర్ఎస్ అనేక అవినీతి అవకతవకలు చేసింది, అది అందరూ ఏకభవిస్తున్నాం. దాని మీద విచారణ చేసి అందరం లోపలేస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. ఇవన్నీ కూడా కేవలం మభ్యపెట్టడానికి, తర్వాత వాళ్ళతో వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి, వాళ్ళతో కుమ్ముకోవడం కోసం తప్పితే ఈ రోజు వరకు ఏ ఒక్క అధికారి పెట్టి ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ఏ ఒక్క అధికారి సరైన శిక్ష కానీ ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అదేవిధంగా మరి కాళేశ్వరం కావచ్చు, అనేక వాటి మీద ఇప్పటికీ పుంకాలు మరి సమర్పించామని చెప్తున్నారు. అసెంబ్లీకి రిపోర్ట్లు వచ్చిందని చెప్పి యాక్షన్ మాత్రం శూన్యం. ఫక్తు రాజకీయంగా కేవలం అధికారం కోసం
అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని గాలికి వదిలేసి ఇక్కడ ఈ లంకె బిందులు ఉన్నాయనుకొని లంకె బిందులు కాదు కదా, కనీసం మట్టి బిందులు కూడా లేవని చెప్పి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని చెప్పుల దొంగల్లా చూస్తున్నారు అని చెప్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే పరిపాలనని గాడిలో పెట్టి నిన్న మొన్న చూసాం మంత్రి సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఏ విధంగా అంటే నాకు అర్థమైంది ఏంటంటే ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ గుంపు మేస్త్రి గారికి మంత్రుల మీద గుంపు మీద ఎటువంటి కంట్రోల్ లేదు, గుంపు మేస్త్రి గారికి గుంపు మీద ఎటువంటి కంట్రోల్ లేదు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. మరి అసలు ఇంత రచ్చకొచ్చేంత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారి మరి రిజైన్ చేస్తే ఈ పాటికే మరి ఆ రిజైన్ చేసే కంటే ముందే వారు ఎందుకు విచారణ చేపట్టలేదు? విచారణ అసలు ఇన్ని సంవత్సరాలు ఏం చేసి గత ప్రభుత్వంలో మరి ఆయన మంచి పేరుందని మనమే అక్కడక్కడ వింటున్నాం, చాలా మంచి పేరుందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏ విధంగా ఆయన అవినీతి పరుడయ్యాడు? అవినీతి పరుడైతే ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? దీనికి ఆయన వీఆర్ఎస్ తీసుకునేమోనండి, ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ఎస్ తీసుకున్న నీకు చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి మీద విచారణ జరిపించండి, తగిన శిక్ష విధించండి. తద్వారా ఏమవుతుందంటే మిగిలిన అధికారులకు కూడా, ఇంతకుముందు మన చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ఆయన మీద బీహారీ అని చెప్పి ఆయన మీద చేసిన తప్పులు అనేకం అని చెప్పి ఈ యొక్క కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పింది. మరి ఎన్నికలు అయిపోయినాయి, మన అందరం కూడా చూసాం, పేపర్లో వచ్చినాయి, మీలాంటి టీవీ పెద్ద మన ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి. వారి భార్య మీద గత సిఎస్ ఆయన భార్య మీద దాదాపు 30 ఎకరాలు 40 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభుత్వ భూములు అని చెప్పి మరి ఈ రోజు వరకు అవన్నీ ఏమైనాయో, ఎక్కడికి పోయినాయో, అవన్నీ కూడా మాటలన్నీ కూడా ఎన్నికల ముందు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎక్కడ పోయినాయి తెలీదు. మళ్ళీ వచ్చి కొత్త రాగాన్ని పాడుకుంటూ మరి రోజుకొక మాటలు అంటే మాయ మాటలు చెప్పుకుంటూ ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో దాదాపు 6 లక్షల 7 లక్షల రూపాయలు, ఒకళ్ళు 7 లక్షలు అంటే ఒకళ్ళు 6 లక్షలు, ఒకళ్ళు 7 లక్షలు అప్పులు చేసిందని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఈరోజు ఒక వైట్ పేపర్ని ఇవ్వాలి. వచ్చిన 22 నెలల్లో ఇప్పుడు 22 నెలలు నడుస్తుంది. 22 నెలల్లో ఎంత అప్పు చేశారు? అసలు అప్పే చేయలేదా? వీరు ఆయనకంటే గనుడు అప్పులు తీసుకురావడంలో, కానీ అభివృద్ధిలో శూన్యం. మరి వీటన్నిటి మీద కూడా ఎందుకంటే రానున్న ఎన్నికలు ఖచ్చితంగా కూడా 2